సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈరోజు ఎలాగైనా సరే నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి తల్లి. నా కోసం కొంచెం సమయం కేటాయిస్తావా? అంతేకాకుండా నువ్వు ఏదైతే కనుక ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య అనేది 24 గంటలు తిరిగే లోపల నీ కష్టం అనేది తీరుతుంది తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా అంతేకాకుండా మన వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఎక్కడి నుంచో అండి చాలా దూరాభారాల నుంచి కూడా వేరే వేరే దేశాల నుంచి కూడా మనకి మెసేజెస్ అనేది పెడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతున్నాయి అని అంటే బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయని అర్థం అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈయన మనకి చాలా బాగా తెలిసిన ఆయనండి. అంటే బాబాగారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంతేకాకుండా మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, నిజంగా అండి విద్య, ఉద్యోగం, ఇంకా మరెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి. ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణ అనేది కూడా ఈయన చేయడం అనేది జరుగుతుందనమాట. ఈయన పేరండి సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు. ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి 9347293375 అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి. ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి రాత్రిపూట మనం ఎప్పుడు కూడా అండి ఎక్కువ ఆందోళన పడే టైం ఏది అని అంటే రాత్రిపూట అండి. పగలంతా కూడా ఎంతో కష్టపడి రాత్రిపూట కొంచెం విశ్రాంతి తీసుకుందామని అనుకునే సమయంలోనే మనం ఆ రోజంతా కూడా ఏం చేసాము, ఏమేమి టెన్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం. బాబాతో చెబుతూ ఉంటాం. బాబా కూడా బాబా ఆలకిస్తున్నారా లేదా, మనకి సమాధానం ఇస్తున్నారా లేదా, బాబా నువ్వు ఉన్నావా, నా మాటలు అనేవి నీకు వినిపిస్తున్నాయా అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ప్రతి విషయంలో కూడా బాబా మన వెనకాలే ఉంటూ ఉంటారు. ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. కానీ అదే బాబా మన పక్కన కూర్చొని మాట్లాడినట్టుగా మనం గనక అనిపిస్తే నిజంగా అలా గనక జరిగితే ఎంత బాగుంటుందో మనందరము అనుకుంటూ ఉంటాం. నిజంగా అండి అలాంటి తోడు అనేది మనకు ఉంటూనే ఉంది. ఎప్పుడు కూడా ఒక భక్తురాలికి బాబా అండి ఆ రోజు రాత్రి ఏమైంది అని అంటే, తల్లి నీకు ఈరోజు నేను ఎలాగైనా సరే నీతో రహస్యంగా మాట్లాడాలి బాబా, ఎప్పుడు నాతో మాట్లాడలేదు ఇంతవరకు, నాకు ఒక్కసారి కలలో కనిపిస్తారా, మీతో మాట్లాడాలని ఉంది అని తను పదే పదే అలా ఎదురు చూడడం వల్ల ఒకరోజు బాబా కలలో కనిపించి ఈరోజు నీతో రహస్యంగా మాట్లాడాలి తల్లి అని. ఎప్పుడు కూడా మనందరము బాబా కలలో కనిపించారని, నాతో మాట్లాడుతున్నారని మనందరము కూడా చెబుతూ ఉంటామండి. అలాగా ఎప్పుడు కూడా అండి ఈరోజు ఒక రహస్యంగా మనతో మాట్లాడాలి అని అంటే మనమంటే బాబాకి ఒక ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్ ఉంది అని అర్థమండి. ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని మన కోసం కొంచెం సమయాన్ని కేటాయించి బాబా మనతో మాట్లాడడానికి వస్తున్నారని అర్థం. ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నా కూడా ఒక్కొక్క భక్తుడు కూడా ఆయనకి చాలా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన మనకిస్తూ ఉంటారనమాట. అలాగా ఈరోజు ఒంటరిగా ఒక రహస్యంగా నీతో మాట్లాడాలి తల్లి అని. ఎప్పుడు కూడా అండి అందరి ముందు బాబా గుడికి వెళ్ళడం కానీ మాట్లాడుతూ ఉంటాం, బాబాతో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా బాబానే స్వయంగా మనతో ప్రత్యేకంగా రహస్యంగా కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఏంటి అని అంటే, తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీ కష్టాలన్నీ చూసి భయపడుతూ ఉన్నావు, కానీ ఆ కష్టాల వెనకాల ఉన్న కారణం అనేది కూడా నీకు తెలియదు. ఆ విషయాన్ని నా చేతుల మీదుగా అంటే నాకు అప్పగిస్తే కనుక నేను చూసుకుంటాను అని చెప్పి ఎన్నోసార్లు బాబా చెప్పినా కూడా మనందరికీ అనిపిస్తుందండి, అయ్యో బాబా ఇంకా కష్టాలు తీరలేదు, మీ మీద భారం వేశాను తండ్రి, మాకు ఒక దారి చూపించండి అని అనుకుంటూ ఉంటామండి. కానీ ఆయన నిజంగా మన కోసం కష్టపడుతూనే ఉంటారండి. ఒక్కొక్క నిమిషం ఎప్పుడైతే కనుక కొంచెం లేట్ అవుతుందో అటువంటి సమయాల్లో ఇలా ఒక మెసేజెస్ ద్వారా, ఒక వీడియోస్ ద్వారా బాబా మనకి తెలియజేస్తూ ఉంటారు. మనం ఎలాంటి ఆందోళన పడకూడదని, తల్లి నేనున్నాను నీకు, నేను ఎప్పటికైనా సరే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నీ గురించి
గురించి ఏమేం చేయాలో నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి మనకు చెబుతూ ఉంటారు. మనకి సచరిత్రలో చెప్పబడింది ఏంటి అని అంటే అండి, నిజంగా అక్కడ బాబా మనకి భిక్షాటన చేసేవారు అని అంటే ఎందుకోసం, మనం కర్మఫలాలు అనేవి తగ్గించడం కోసం మనం ఎవరికైనా దానం చేస్తే మన కర్మఫలాలు తగ్గుతాయని. అలాగే ఈరోజు మనం ఇలా బాధపడుతున్నాం, మనం ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటామండి. అలాగే మన ఒంటరితనాన్ని చూసి బాబా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి, నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు, రా లోపలికి రా, నీ పక్కన కూర్చొని నేను మాట్లాడతాను, రహస్యంగా నీకు 4 మాటలను చెబుతాను, ఆలకించు అని అంటున్నారు అని అంటే నిజంగా అవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన విషయం అండి. శ్రద్ధ సబూరి అనే మాటల్ని అన్న తల్లి, నీకు ఓపిక నమ్మకం అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఎప్పుడు కూడా బాబా ఉన్నారు అనే విషయాన్ని నువ్వు కొంచెం ఆలోచించు తల్లి. అంతేకాకుండా నీ గురించి నేను కష్టాలు తగ్గించాలని ఆ భగవంతుడితో పోట్లాడుతూ ఉంటాను, అంతేగాని కర్మఫలాలు పూర్తిగా నేను తగ్గించలేను తల్లి. నీ కోసం నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎలా అయితే కనుక ఈ కష్టాల నుంచి బయటపడవేయాలని అనుకుంటున్నాను అనేది కూడా నీకు తెలియదు. అందువల్ల కొంచెం సమయాన్ని నాకు ఇవ్వు, ఆ సమయాన్ని ఇస్తే కనుక నీ కష్టాన్ని నేను తీరుస్తాను అని. ఎప్పుడైతే బాబా ఇలా మాట్లాడుతూ ఉన్నారో నిజంగానే మన కష్టాలన్నీ కర్పూరంలా కరిగిపోయినట్టేనండి. ఇంత టైం తీసుకొని ఇలా వచ్చి మనతో మాట్లాడాలనే అవసరం అనేది బాబాకి లేనే లేదు. అందువల్ల ఎలా అయితే ఎవరి వ్యక్తో అయితే ఈ వీడియో చూస్తూ ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా 24 గంటలు తిరిగేలోపే మన కష్టాలకి సమస్యలకి పరిష్కారం అనేది బాబా చూపిస్తున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి. మీరందరూ కూడా ఈరోజు చక్కగా ప్రశాంతంగా నిద్రపోండి. బాబా మీతో మాట్లాడడం కోసం మీ పక్కనే కూర్చుంటూ ఉంటారు. ఆయన ఏం చెబుతున్నారో ఆలకించండి. నిజంగా మీ కష్టాలకు ఒక పరిష్కారం అనేది కనిపిస్తుంది తెల్లవారేసరికి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీళ్ళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.